హలో అండి, డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. అమర్ ఇంట్లోకి రావడంతోనే పైనుండి కిందికి దిగి వస్తున్న భాగ్యని చూస్తూ అలానే నిల్చుండిపోతాడు. ఇక అమర్ భాగ్యని అలా చూస్తూ ఉన్నాడు ఎందుకు అనుకొని ఇంట్లో వాళ్ళందరూ అమర్ వైపే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అమర్ భాగ్యకి థ్యాంక్ యూ మిస్ అమ్మ అని చెప్తారు. ఇక భాగ్య ఏమో ఎందుకండి అని అంటే నా లైఫ్లోకి వచ్చినందుకు అని చెప్పగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ఆరు ఏమో బయట కిటికీ దగ్గర నిల్చొని చూస్తూ ఈయనెందుకు మిస్ అమ్మకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ నా లైఫ్లోకి వచ్చినందుకు, ఈ ఇంట్లోకి వచ్చినందుకు అని అంటూ ఉంటే నాకు అర్థం కావడం లేదండి అని భాగ్య అంటుంది. ఇక అమరేమో నా భార్య చావు దగ్గర ఆగిపోయిన ఈ ఇల్లు నువ్వు వచ్చాకే ముందుకు అడుగులు వేయడం నేర్చుకుంది. మర్చిపోయిన మా సంతోషాలు, చెదిరిపోయిన మా నవ్వులు అన్నీ ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి. ఓడిపోతున్న నా పిల్లల్ని కూడా నువ్వే గెలిపించావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక భాగ్యేమో స్కూలు ఎలక్షన్స్ టైంలో అమ్ముని ఎంకరేజ్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమరేమో నువ్వు వచ్చాకే అమ్మ నాన్న కళ్ళల్లో ఒక హోప్ వచ్చింది. నువ్వు వచ్చాకే నా భార్యది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని తెలిసింది. నువ్వు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి వచ్చాకే వాడు నాకు దొరికాడు అని చెప్పగానే ఇక మనోహరి, అమర్ వాళ్ళ అమ్మ నాన్న, ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? కోడల్ని చంపిన వాడెవరో తెలిసిందా అని అంటుంటే దొరికాడు నాన్న. వాడు ఆరుని చంపినందుకు వాడిలో బాధ కానీ పశ్చాత్తాపం కానీ కొంచెం కూడా లేదు అని అమర్ కోపంగా చెప్తుంటే ఇంకోవైపు మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాడిలో ఆరుని చంపినందుకు కొంచెం కూడా పశ్చాత్తాపం కానీ బాధ కానీ లేవు. అదే నాకు ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది నాన్న. వాణ్ణి వెలుగులో పెట్టి చీకట్లో ఉండి ఇదంతా నడిపిస్తుంది ఎవరా అని అడిగాను అని అమర్ అనగానే ఎవరో చెప్పేశారా అమర్ అని మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంట్లో అందరూ మనోహరి వైపు షాకింగ్గా చూస్తాడు. తర్వాతేమో బాగి రాతోడికి సైగ చేసి మనోహర్ని చూడమని చెప్తుంది. ఇక రాతోడు మనోహర్ని గమనిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు అదేంటమ్మా వాడు దొరికిపోయాడు అని చెప్తే అదేదో ఘోరం జరిగినట్టు అలా అయిపోయావు అంటే వాడెవడో తెలిస్తే ఇంత ఘోరం ఎలా చేయగలిగావు అని అడుగుదామని అంకుల్ అని అంటూ ఉంటుంది మనోహరి. అప్పుడే అమర్ చెప్పేశాడా అని అంటే అమరేమో లేదు మనోహరి అంటాడు. వాడి గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాడి వెనుకున్నదెవరో తెలిస్తే వాళ్ళని అక్కడే చంపేస్తాను అని అమర్ అంటూ ఉంటే అప్పుడే మనోహరి షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది. మనోహరి కంగారు పడ్డం గమనించిన బాగి ఏమైంది మనోహర్ గారు, ఎందుకంత కంగారు పడుతున్నారు? చెమటలు కూడా అంతలా పడుతున్నాయి ఏంటి? దేనికి అంత టెన్షన్ పడుతున్నారు? ఏమైనా ప్రాబ్లమా అని బాగి అంటుంటే చిచిచి ఏం ప్రాబ్లం ఉంది, ఏం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాతేమో మనోహరి అమర్ వాళ్ళని వదలొద్దు, నువ్వు వాడు వెనుకున్న వాళ్ళని అస్సలు వదలొద్దు అంటే ఇక అప్పుడే బాగి ఏమో పాపం చేసి పారిపోతున్నారు మనోహరి గారు, ఎన్ని రోజులని తప్పించుకుంటారు చెప్పండి? పాపం పండి ఏదో ఒక రోజు ఈయన కళ్ళ ముందుకి రాక తప్పదు, ఈ కుటుంబానికి నిజం చెప్పక తప్పదు అని బాగి అంటూ ఉంటే మనోహరి షాక్ అవుతుంది. ఇక బాగి ఏమో అంతే కదండి మనోహరి గారు అని అడుగుతూ ఉంటుంది. అంతే అంతే అని చెప్పేసి మనోహరి కంగారు పడిపోతూ చెప్తూ ఉంటుంది. తర్వాతేమో అమర్ సారీ అండి మిమ్మల్ని రమ్మని చెప్పి లేట్ చేశాను, ఇదంతా జరగడం వల్ల లేట్ అయింది అంటే అమర్ వాళ్ళ నాన్నగారు ఎందుకు రమ్మని చెప్పావు అమర్ అని అడుగుతుంటే డిన్నర్ అయ్యాక మాట్లాడుకుందాం నాన్న, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో కోడల్ని చంపినవని చూశాడు కదా అందుకే అలా ఉన్నాడు అని రామ్మూర్తితో అంటూ ఉంటాడు. మీరు కూర్చోండి అని చెప్తాడు. తర్వాత మనోహరి నో ఇలా జరగడానికి వీల్లేదు, వాడు కనుక నోరు తెరిస్తే నా మెడలో తాళి కాదు ఉరితాడు పడుతుంది, ఎలాగైనా వాడు నోరు తెరవకుండా చేయాలి అని చెప్పేసి మనోహరి ఆలోచించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో ఆ డ్రైవర్ని పోలీసులు లాకప్లో వేసి ఏం పేరు నీ పేరు, ఏ ఊరి మీది, ఎక్కడి నుండి వచ్చావు అంటే నేను డ్రైవర్ని సార్ కొడైకెనాల్ నుండి వచ్చాను అంటే హైదరాబాద్కి ఎందుకు వచ్చావు అంటే లోన్ తీసుకోవడానికి అంటారు.
ఆ మిలిటరీ వాడికి నీకు ఏంటి సంబంధం? నిజంగానే వాడి భార్యని చంపావా? నీ వాలకము, వాడి కోపం చూస్తుంటే వాడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. నువ్విలా మాట్లాడవురా? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆ ఎస్ఐ, నా మొహంలో ఏమన్నా సినిమా కనిపిస్తుందా? వెళ్ళి పని చూసుకోండి అని అక్కడి నుండి కానిస్టేబుల్ని పంపించేసి, తర్వాతేమో ఆ ఎస్ఐ తన ఫోన్‌కి మెసేజ్ రావడంతో ఎవరో నా అకౌంట్‌కి 5,00,000 వేశారు అంటారు. అంతలో ఫోన్ రింగ్ అవుతే ఇక మనోహరి, మీ అకౌంట్‌లోకి 5,00,000 వచ్చాయి అంటే, పొరపాటున వచ్చినట్టున్నాయి మేడం, రిటర్న్ చేస్తాను అంటే, వద్దు అవి మీకోసమే. ఇందాక మీరు ఆ డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు కదా! ఆ డ్రైవర్‌ని వదిలేయడం కోసమే. అసలు ఆ డ్రైవర్‌కు మీకు సంబంధం ఏంటి? ఇంతకు మీరెవరు? అని ఆ ఎస్ఐ అడుగుతూ ఉంటే, మనీ కావాలో, ఇన్ఫర్మేషన్ కావాలో బాగా ఆలోచించుకొని చెప్పు అని అంటుంది మనోహరి. ఇక అప్పుడే ఆ ఎస్ఐ ఏమో, సరే నేనేం చేయాలి అంటాడు. వాడిని వదిలేయాలి. వాడు ఆ పోలీస్ స్టేషన్‌లో ఉండకూడదు అని అంటే, ఆహా! కరెక్ట్ టైంకి ఫోన్ చేశారు. ఆ మిలిటరీ వాడు నాకు చేసిన అవమానానికి వీడిని ఎలాగైనా వదిలేద్దాం అనుకున్నాను. ఇది మిలిటరీ వాడి వైఫ్ మర్డర్ కేస్ కాబట్టి నాకు కొంచెం ప్రెషర్ ఉంటుంది. నాకు ఒకరోజు టైం కావాలి. ఎలాగైనా వీడిని బయటికి పంపించే బాధ్యత నాది అంటే, ఇక అప్పుడే మనోహరి ఏమో, సరే ఇన్స్పెక్టర్, కరెక్ట్‌గా 24 గంటల్లో వాడు బయట ఉండాలి అని అంటే, మీ పేరు అని అడగబోతుండగానే ఫోన్ పెట్టేస్తుంది మనోహరి. తర్వాతేమో ఆ ఎస్ఐ పగకి పగ తీరుతుంది, డబ్బులకి డబ్బులు వచ్చాయని అనుకుంటూ ఉంటాడు. ఇక మనోహరి ఏమో, ఒక్కరోజు అమర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లకుండా చూడాలి. ఇక ఆ తర్వాత ఆ డ్రైవర్‌ని అమర్ పట్టుకోలేడు అనుకుంటుంది. అంతా కరెక్ట్‌గా జరుగుతుంది అనుకుంటే, ఇంతలో ఈ డ్రైవర్ దొరికాడేంటి అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. తర్వాతేమో అమర్ ఆరు ఫోటో పట్టుకొని, నిన్ను చంపిన వాణ్ణి పట్టుకున్నాను ఆరు. ఈ చేతులతో వాణ్ణి చంపేయాలన్నంత కోపం వచ్చినా వాడి వెనక్కున్న నీ చావుకి కారణమైన వాళ్ళని పట్టుకోవడానికి వాణ్ణి ప్రాణాలతో వదిలేశాను. నీ చావుకు కారణమైన ఎవరిని వదలను ఆరు. అప్పటిదాకా ఈ గుండెల్లో మంట, నువ్వు నా పక్కన లేవన్న బాధ, రెండు నన్ను వదిలిపోవు ఆరు అని అమర్ బాధపడుతూ ఉంటాడు. నేను పక్కన ఉండి కూడా నిన్ను కాపాడుకోలేకపోయాను. నీ చుట్టూ ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయాను. ఆ ఆలోచన నన్ను కుదిపేస్తుంది ఆరు. దేశ భద్రత గురించి ఆలోచించే నేను నీ ప్రాణానికి కాపలా కాయలేకపోయాను అని అమర్ బాధపడుతుంటే, ఇక ఆరు ఏమో, అందులో మీ తప్పేముందండి? ఎవరో మీకు అనుమానం రాకుండా వెన్నుపోటు పొడవాలని చూశారు. దానికి మీరేం చేస్తారని, అయినా నా కథ అక్కడే ముగిసిపోవాలని నా తలరాతలో రాసి ఉంటే దానికి మీరేం చేస్తారు చెప్పండి అని ఆరు అమర్ బాధపడుతూ ఉంటే, ఇందులో మీ తప్పేం లేదండి, ఊరుకోండి ఊరుకోండి అని ఓదారుస్తూ ఉంటుంది. కానీ అదంతా తను నిజం కాదు అనుకొని తనలో తానే బాధపడుతుంది. ఇంకోవైపేమో అమర్ ఆరుని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాతేమో పిల్లలు అమ్మ రూమ్లోకి వచ్చి డాడ్ అని పిలవగానే, మీ అమ్మను చంపిన వాడిని ఈరోజు పట్టుకొని పోలీసులకు అప్పగించాను. త్వరలోనే అసలు నేరస్తులెవరో బయటపడిపోతుంది అని అమర్ చెప్తూ ఉంటే, ఇక అప్పుడే అమ్మ ఫోటో ఒకసారి ఇస్తావా డాడ్ అంటే, ఇక పిల్లలందరూ ఆ ఫోటో తీసుకుని బాధపడుతుంటారు. ఇక అప్పుడే అంజలి పాప ఏమో, మమ్మీ మేమిక్కడ బాగానే ఉన్నాం, మిస్ అమ్మ మమ్మల్ని బాగానే చూసుకుంటుంది, నువ్వు మా గురించి ఏమీ బెంగపడకు అని అంటుంటే, ఇక అప్పుడే చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు లేవన్న బాధ మాకు ఉంది అమ్మ, వీ మిస్ యూ అలాట్ అని అంటూ ఉంటే, ఇక పిల్లలంతా బాధపడుతుంటారు. అప్పుడే అంజలి పాప ఏమో, డాడ్ నాదొక చిన్న రిక్వెస్ట్, అమ్మని చంపిన ఆ అంకుల్ని ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూడొచ్చా అని అంటుంటే, ఎందుకు అంటే ఒకసారి చూస్తానంటారు. ఇక అక్కడే ఉన్న ఆరు ఏమో, వద్దమ్మా వాడు రాక్షసుడు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమరేమో సరే అని చెప్తాడు. ఇక రామ్మూర్తి ఏమో ఇంకోవైపు అమర్ని కలవడానికని వస్తూ ఉంటాడు. కానీ తన గదిలోకి వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాతోడేమో, సార్ మిమ్మల్ని రమ్మని చెప్పింది సారే కదా, అలాంటిది ఇక గదిలోకి వెళ్ళడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అని చెప్పి రాతోడు అంటారు. ఇక అప్పుడే రామ్మూర్తి అమర్ దగ్గరికి వచ్చి, బాబు ఏదో మాట్లాడాలి అన్నారు అని అంటే, ఇక అమ్మరేమో, డిన్నర్ అయ్యాక మాట్లాడదాం అన్నాను కదండి, మీరేమైనా వెళ్ళాలా అని అడిగితే, లేదు బాబు నాకేం పని లేదు అంటాడు. ఇక వెళ్ళబోతుంటే అప్పుడే అంజలి పాప ఏమో, తాతయ్య మీరు మా అమ్మ గురించి చెప్తే మా అమ్మని ఒకసారి చూడాలి అన్నారు కదా, ఇప్పుడు చూస్తారా అని చెప్పి అంజలి పాప అడుగుతూ ఉంటే,
తప్పకుండా అమ్మ అని చెప్పేసి రామ్మూర్తి అంటాడు. ఇక అంజలి పాప రామ్మూర్తికి ఫోటో చూపించగానే ఆ ఫోటో చూసి రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆరు తనకు స్కూల్లో కనిపించిన విషయం, చెట్టు చాటను దాక్కున్న విషయాలు అన్నీ గుర్తు చేసుకొని ఆరు ఫోటోను చూస్తూ కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకొని అమ్మ అని పిలవగానే ఇక అమర్ పిల్లలు అందరూ రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే అంజలి పాపేమో ఏమైంది తాతయ్య ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరగబోతుంది అన్నది రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.